బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి. తమిళనాడు వెట్రి కలగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది ఇప్పుడు మూడు కీలక పార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అందరి కళ్ళు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలపైనే ఉన్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చురేపాయి. తనకు కేవలం సంఖ్యాబలం ముఖ్యం కాదని, సభలో హెడ్ కౌంట్ నిరూపించుకోవడం ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న పార్టీని లేదా కూటమిని మాత్రమే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తానని ఆయన సంకేతాలిచ్చారు. ప్రస్తుతం విజయ్ పక్షాన 107 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి ఆయనకు మరికొంతమంది మద్దతు అనివార్యమైంది. ఇక విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు అత్యంత కీలకం. ఈ మూడు పార్టీలకు చెరి 2 చొప్పున మొత్తం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 6 మద్దతు లభిస్తేనే విజయ్ గవర్నర్ ముందు తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తనకు మద్దతివ్వాలని విజయ్ ఈ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ పార్టీలు నేడు సాయంత్రం తీసుకోబోయే నిర్ణయమే తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు చేయనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, ఏదైతే తమిళనాడు రాజకీయాలు రసవత్తంగా మారుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. తమిళనాడులో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతున్నటువంటి మలుపు కూడా తిరుగుతుంది. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్న దానిపై ఇప్పుడు మూడు పార్టీల కీలక నిర్ణయాలపై ఆధారపడి ఉన్న పరిస్థితి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాజకీయాలపై అంటే సిపిఐ, సిపిఎం ఉన్నటువంటి అదే కదా వీసీకే పార్టీలు పై ఆధారపడినటువంటి పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. గవర్నర్ తీరుపై కూడా నిరసిస్తూ కూడా వాళ్ళు ఏదైతే మోసం చేయొద్దు అంటూ కూడా సరే ఒక సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అయితే తమిళనాడు రాజకీయాల్లో ఈ రోజు జరగనున్నటువంటి హై లెవెల్ కమిటీ సమావేశం అత్యంత కీలకంగా ఉంది. ఇప్పటికే సిపిఐ పార్టీకి అయితే కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ కి పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చేరుకున్నారు. మరోవైపు సిపిఎం నేతలు కూడా సరే మరికొద్ది సేపట్లో ఒక మీటింగ్ నిర్వహిస్తారు. వికేసీ పార్టీకి సంబంధించిన నేతలు ఈ రెండు పార్టీలు అయితే మద్దతు తెలిపిన అనంతరం కూడా సరే వాళ్ళ అభిప్రాయం కూడా సరే తెలిపే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే గడిచిన 4 రోజులుగా కూడా సరే రసవత్తంగా ఈ యొక్క రాజకీయాలు అయితే మారుతున్న తరుణంలో అట విజయ్ కూడా సరే ఒక అన్ని పార్టీలకు సంబంధించి అయితే సిపిఐ, సిపిఎం సంబంధించినటువంటి పార్టీలు లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కూడా సరే ఆయన కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు ఆ యొక్క తమిళనాడు రాజకీయాలపై కూడా సరే అట కేంద్రం ఏదైతే బీజేపీ ఏదైతే వైఖరిని కూడా నిరసిస్తూ అట తమిళనాడులో పెద్ద ఎత్తున అట రాజ్భవన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు అట విజయ్కి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా సరే యువత అయితే మరీనా బీచ్ కు వచ్చి అక్కడ నిరసన తెలియజేస్తామంటూ కూడా చెప్పడం కూడా సరే మరోవైపు తమిళనాడు ప్రజలంతా ఒకవైపు అయితే తమిళనాడు రాజకీయాలు మరోవైపు ఉన్నటువంటి పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మరో అయితే పళనిస్వామి కూడా నిన్న రాత్రి అయితే పాండిచేరిలో ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి నేతల దగ్గర అయితే సంతకాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఆ యొక్క సంతకాలు సేకరించిన అనంతరం కూడా సరే ఈ 3 పార్టీలు కూడా సరే ఇవాళ అనౌన్స్ చేసే తీరును బట్టి అంటే విజయ్కి మద్దతు ఇస్తే మాత్రం అయితే
క్యాంపుకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ విజయ్ గాని మద్దతు ఇవ్వకపోతే ఇదే క్యాంపు మళ్ళీ కొనసాగించి అయితే రాష్ట్ర రాజకీయాలను కూడా అట్లా తిప్పేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు పళనిస్వామి ముఖ్యమంత్రిగా లేదు వికేసీ పార్టీ చీఫ్ నేతగా ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా పెట్టి నడిపించే విధంగా కూడా సరే ఈ యొక్క అయితే సిపిఐ అయితే సిపిఐ పార్టీలు మద్దతు తీసుకున్న తర్వాత డిఎంకే అన్నా డిఎంకే కూడా పావులు కలిపే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఒకవేళ చిన్న చిన్న పార్టీలు విజయ్ కూడా మద్దతు ఇవ్వకుండా ఉంటే సాగిస్తే మాత్రం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయాలు వైపరీక్షల్లో డిఎంకే అన్నా డిఎంకే కలిసి సంకీర్త కూటమిగా ఏర్పడితే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న పరిస్థితుల్లో అన్నా డిఎంకే పళనిస్వామి ఇప్పటి తన పార్టీ ఎమ్మెల్యేతో సంతకాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఊహాగానాలకు బలం చేకూరుతూనే ప్రస్తుతం అన్నా డిఎంకే ఎమ్మెల్యే అందరూ కూడా సరే పుడిచేరులో ఉన్నటువంటి రిసార్ట్ లో ఉన్నట్టయితే కూడా తెలుస్తుంది. మరోవైపు అయితే డిఎంకే అన్నా డిఎంకే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేస్తే మాత్రం విజయ్ ఎక్కడ వెనక తగ్గకుండా తన పార్టీకి సంబంధించినటువంటి 107 ఎమ్మెల్యేల దగ్గర కూడా సరే మూకమ్మడిగా రాజీనామా చేయించి మధ్యంతర ఎన్నికలు కూడా వెళ్లే ఆలోచన కూడా విజయ్ చేస్తున్నట్టయితే కూడా తెలుస్తుంది. ఇక గవర్నర్ తీరుపై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన అయితే కూడా మరికొద్దిసేపటి అయితే ప్రారంభమయ్యే పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే తమిళనాడులో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిరసన కొద్దిసేపటి క్రితం అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నర్ మీద ఉద్దేశిస్తూ కూడా సరే మోసం చేయొద్దంటూ కూడా ఒక పెద్ద పోస్ట్ అయితే దుమారం చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే విజయ్ పార్టీకి మద్దతు తెలపాలంటూ కూడా సరే విజయ్ కి సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ కూడా సరే తమ పాత పరిచయాలతో ఉన్నటువంటి వికేసీ పార్టీకి సంబంధించి అంటే సిపిఐ సిపిఎం పార్టీలను కూడా సరే మద్దతు ఇవ్వాలని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి 5 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎందుకంటే సిపిఐ సిపిఎం వికేసీకి సంబంధించింది తలా 2 చొప్పున 6 మంది కూడా మద్దతు ఇస్తే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం విజయ్ సీఎం గా కూడా సరే ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క నిర్ణయాన్ని అంటే సాయంత్రం కల్లా కూడా సరే ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీ మీటింగ్ అనంతరం కూడా సరే తెలిపే పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ తెలపకపోతే ఏంటి పరిస్థితి అంటే ఈ 3 పార్టీలు కానీ ఖచ్చితంగా విజయ్ పార్టీకి కానీ మద్దతు కానీ ఇవ్వకపోతే విజయ్కి ఉన్నటువంటి 2 ఆప్షన్స్. ఇక్కడ మొదటి ఆప్షన్స్ ఏదైతే చూసుకున్నటువంటి న్యాయపరంగా కూడా సరే కోర్టుని ఆశ్రయించే పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే అసలు పెద్ద లార్జెస్ట్ పార్టీగా విజయ్ అయితే తమిళనాడులో అయితే టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుపొందడం ఉంది. కాబట్టి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ ఇవ్వని పక్షంలో కోర్టును ఆశ్రయించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మూకమ్మడిగా ఈ యొక్క అయితే ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే మాత్రం 2 పార్టీలు జతగట్టి కూటమి పార్టీలో పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దిశగా ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్ తన 107 మంది ఎమ్మెల్యేల దగ్గర పూర్తి స్థాయిలో అంతా రాజీనామా చేసి మధ్యంతరం వెళ్ళడానికైనా సరే సిద్ధంగా ఉన్నారంటూ కూడా సరే కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి. మరోవైపు అయితే తమిళనాడు ప్రజలు అయితే నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు అయితే వచ్చిన పరిస్థితిగా కూడా ఉంది. అయితే టీవీకే పార్టీకి సంబంధించి మద్దతు కోరారు విజయ్. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నేతలు సంబంధించినటువంటి అంటే 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా నిన్న స్టాలిన్ ఇంట్లో కూడా అయితే సమావేశం అయ్యారు. ఈ యొక్క సమావేశంలో కూడా విజయ్ అధికారం దక్కించుకోవడానికి అయితే తెర వెనుక పావులు కలుపుతున్నాడు. కాబట్టి విజయ్కి మేము మద్దతు ఇవ్వాలా లేదా అనేసి కూడా అయితే స్టాలిన్ కోరిన పక్షంలో మీ ఇష్టం, మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీ నిర్ణయాలపై ఉంటుందని వచ్చిన అది కూడా సరే ఇవంతా కూడా కాదు, లోపల పావులు కడుపుతున్నారు. ఇది ఒక రహస్య మీటింగ్ కూడా నిన్న జరిగినట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఉదయ్ పళనిస్వామి సీఎం అయినా పర్వాలేదు, ఉదయనిధి స్టాలిన్ అన్నట్టు కూడా సరే టాక్ అయితే ఇంగ్లీష్ వస్తుంది. హంగు ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా సరే డిఎంకే అన్నా డిఎంకే రహస్య మంత్రాలు కూడా చేస్తున్నారనేసి అయితే తమిళనాడులో రచ్చ అయితే రాత్రి క్యాంపుల్లో ఎమ్మెల్యేలను కలిసి పళనిస్వామి డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా సరే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే తనకు డిఎంకే మద్దతు ఇస్తుంది అంటూ కూడా సరే పళనిస్వామి తనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా చెప్పినట్టు కూడా సరే ఒక టాక్ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే తానే సీఎం అవుతానంటూ కూడా సరే ఎట్టి పరిస్థితుల్లో విజయ్ వైపు వెళ్ళొద్దంటూ కూడా సరే తమ వద్ద ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా సరే పళనిస్వామి కోరినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా సరే డిఎంకే అన్నా డిఎంకే పాలిటిక్స్ గేమ్ పై ఇప్పుడు చెక్ పెట్టే విధంగా సరే టీవీకే చీఫ్ విజయ్ కూడా సరే అధికారికంగా పగ్గాలు చేపట్టిన పరిస్థితి అయితే కూడా చేసే విధంగా కూడా సరే పావులు కలుపుతున్నారు. ఒకవేళ ఇవాళ సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క పళనిస్వామి ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ గా కూడా కోరినటువంటి పరిస్థితుల్లో
ఏదైతే ఈ మూడు పార్టీలు ఏదైతే నిర్ణయం ప్రకటిస్తారో ఆ తర్వాత మూడు పార్టీలు కానీ విజయ్ కానీ సపోర్ట్ చేయకపోతే అదే ముందు నుంచి నడుస్తున్నటువంటి టాక్ ఏదైతే ఉందో డిఎంకే అన్నా డిఎంకే ఈ యొక్క పార్టీలు రెండూ కలిసి కూటమిగా మిగతా పార్టీలు కూడా పొత్తు ఏర్పరచుకొని ఈ యొక్క 118 బలం చూపించుకునే విధంగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరే విధంగా కూడా సరే కనిపిస్తున్న పరిస్థితి అది. ఏది ఏమైనప్పుడు కూడా సరే గడిచేటువంటి ఈ యొక్క 10 గంటల సమయం మాత్రం తమిళనాడులో అత్యంత కీలకంగా కూడా సరే భావించాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఇప్పటికే సిపిఐ సంబంధించినటువంటి నేతలు అక్కడ మీటింగ్ హైకల్ లెవెల్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం నుంచి సిపిఎం పార్టీ నేతలు మీటింగ్ ఉంటుంది. ఈ రెండు పార్టీలు అనంతరం కూడా సరే అటా వీకేసీ తన నిర్ణయాన్ని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈ మూడు పార్టీలు ఇచ్చే నిర్ణయానిపై అయితే రాజకీయ భవిష్యత్తు టీవీకి పార్టీ అధినేత విజయ్ పై ఆధారపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు సపోర్ట్ చేస్తే మాత్రం అతి సులువుగా 118 గేమ్ అయితే అక్కడ ఆయన దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు ఈ 118 నెంబర్ గేమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ కలిసి వెంటనే అటు సీఎం గా కూడా సరే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి వరకు జరిగినటువంటి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా ఒక్కసారిగా అక్కడ ఏదైతే నెహ్రూ స్టేడియం సంబంధించినటువంటి ఇక్కడ పూర్తిగా కూడా సరే ఇండోర్ స్టేడియంలో ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అటు ఆ ప్రమాణ స్వీకారం కావాల్సినటువంటి ఏర్పాట్లు చురుకుగా నిన్నటి వరకు అయితే గడిచిన పరిస్థితుల్లో ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ యొక్క ఏర్పాట్లు కూడా పూర్తిగా ఆ పరిస్థితి ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముందుగానే కేంద్రం అయితే హోంశాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే తమిళనాడులో గొడవలు జరిగే పరిస్థితి అయితే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇంటెలిజెన్సీ వర్గాలు ఇచ్చినటువంటి ఆ సమాచారం వరకు కూడా సరే అయితే హై లెవెల్ ఏదైతే ఆర్డర్స్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అయితే బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కూడా సరే కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమిళనాడులో పోలీసు పర్యవేక్షణలో ఉన్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. రైట్ కిడ్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయ్ ముఖ్యమంత్రి కావాలంటే సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు అత్యంత కీలకం. ఈ మూడు పార్టీలకు చెరి 2 చొప్పున మొత్తం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 6 మద్దతు లభిస్తేనే విజయ్ గవర్నర్ ముందు తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తనకు మద్దతివ్వాలని విజయ్ ఈ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ పార్టీలు నేడు సాయంత్రం తీసుకోబోయే నిర్ణయమే తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు చేయనుంది. ఒకవేళ ఈ చిన్న పార్టీలు విజయ్కు మద్దతివ్వకుండా షాక్ ఇస్తే రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజకీయ వైరి పక్షాలైన డిఎంకే, అన్నా డిఎంకే కలిసి సంకీర్ణ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అన్నా డిఎంకే నేత పళనిస్వామి ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం అన్నా డిఎంకే ఎమ్మెల్యేలందరూ పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్లో ఉన్నట్లు సమాచారం.